హాయ్ ఫ్రెండ్స్, మనం రోజూ మాట్లాడే మాటల్లోనే ఒక చిన్న మ్యాజిక్ దాగుందంటే నమ్ముతారా? అవును, ఈరోజు ఆ మ్యాజిక్ ఏంటో, ప్రాస మనల్ని ఎలా ప్రభావితం చేస్తుందో సరదాగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. చిన్నప్పుడు నేర్చుకున్న చందమామ రావే పాట ఇప్పుడికీ మనందరికీ గుర్తుంది. కానీ నిన్న ఆఫీస్లో బాస్ చెప్పిన పని కొన్నిసార్లు మర్చిపోతాం. ఎందుకిలా? రండి, ఈ చిన్న మిస్టరీ వెనుకున్న సీక్రెట్ ఏంటో ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చాలా చాలా సింపుల్ అండి. మన మెదడుకి పదాల మధ్యలో ఉండే చిన్న చిన్న శబ్దాలు ఒక రకమైన పాటలా వినిపిస్తే చాలా ఇష్టం. అవును, మీరు విన్నది నిజమే, మాటల్లోనే సంగీతం. మన బ్రెయిన్ మనతో ఆడే ఈ చిన్న మ్యాజిక్ ట్రిక్ పేరే ప్రాస. ఒక కారణం వినడానికి కొత్తగా ఉంది కదా. రండి, ఈ అద్భుతమైన సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇది చాలా సింపుల్. ఒక వాక్యం ప్రాసతో అంటే వినడానికి పాటలా ఉందనుకోండి, అప్పుడు మన బ్రెయిన్కి దాన్ని అర్థం చేసుకోవడం చాలా తేలికగా, హాయిగా అనిపిస్తుంది. ఏదైనా ఒకటి సులువుగా అనిపించిందంటే మన మెదడు వెంటనే ఆహా, ఇది కరెక్టే అయ్యుంటుంది అని నమ్మేస్తుంది. అంతే. ఇంకా సింపుల్గా చెప్పాలంటే చూడండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ మన బ్రెయిన్ ప్రాసను వింటుంది. వెంటనే దానికొక మంచి పాట విన్నంత హాయిగా, ఆహ్లాదంగా అనిపిస్తుంది. అప్పుడు మన బ్రెయిన్ అనుకుంటుంది, అబ్బా, ఇంత హాయిగా అనిపిస్తుందంటే ఇది ఖచ్చితంగా నిజమే అయుంటుంది అని. చూసారా ఎంత సింపులో కదా. సరే ఫ్రెండ్స్, అస్సలు మజా ఇప్పుడే మొదలవుతుంది. మన రోజువారీ జీవితంలో స్కూల్ నుంచి ఆఫీస్ వరకు ఈ ప్రాసలు మనల్ని ఎలా ప్రభావితం చేస్తాయో కొన్ని సరదా ఉదాహరణలతో చూద్దాం. మీరే ఆశ్చర్యపోతారు. చూడండి. ఊహించుకోండి, క్లాస్లో టీచర్ రోజూ చదివితే విజయమొస్తుంది అని చెప్పారు. అది మంచి మాటే, కాని క్లాస్ అవ్వగానే మర్చిపోతాం కదా. అదే టీచర్ కొంచెం రాగంగా ప్రతిరోజూ చదువు, మార్కులు పెరుగును చూడు అని చెప్తే, అరే ఇది బావుందే అనుకుంటాం, మనసులో నిలిచిపోతుంది. అదెలాగంటే, ఒక జిగురు మిఠాయి మన చేతికి ఎలా అంటుకుపోతోందో అలాగే ఈ ప్రాస అనే జిగురు ఆ సలహాను మన మెదడుకి అతుక్కుపోయేలా చేస్తుంది. అందుకే అది అంత ఈజీగా గుర్తుండిపోతుంది. ఇప్పుడు ఆఫీస్ సంగతి చూద్దాం. మేనేజర్ గారు పనిని టైంకి సబ్మిట్ చేయండి, లేకపోతే ఇబ్బందులొస్తాయి అని ఒక పెద్ద మెయిల్ పెట్టారు. ఓకే అంటాం, కానీ పెద్దగా పట్టించుకోం. అదే ఆయన సింపుల్గా పని వేళకు, ప్రశాంతత మనకు అని ఒక పోస్టర్ పెడితే, అబ్బా, ఎంత తేలికగా పాజిటివ్గా ఉందో కదా. ఇక్కడ గుర్తుంచుకోవడం అంటే ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్లోంచి మనకు కావాల్సిన చిన్న వస్తువును వెతకడం లాంటిది. ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఆ వస్తువుకి ఒక కలర్ఫుల్ రిబ్బన్ కడుతుంది. దానివల్ల మనం బ్రెయిన్ అనే ఆ బ్యాగ్లోంచి ఆ విషయాన్ని వెంటనే టక్కన పట్టుకోగలుగుతాం. ఒక షాప్కి వెళ్ళామనుకుందాం. అక్కడ సేల్స్ పర్సన్ ఈ ప్రోడక్ట్ చాలా నమ్మకమైనది, ధర కూడా తక్కువే అని చెప్పారు. వింటాం, బయటకొచ్చాక మర్చిపోతాం. అదే వాళ్లు బోర్డు మీద ఖర్చు తగ్గించు, ఒత్తిడి తగ్గించు అని రాస్తే ఆ మాట మనల్ని ఆకర్షిస్తుంది, ఆలోచింపచేస్తుంది. చూడండి, ఆ వస్తువు వల్ల కలిగే రెండు పెద్ద ప్రయోజనాల్ని, అంటే తక్కువ ఖర్చు, తక్కువ టెన్షన్ అనే పెద్ద విషయాన్ని ఖర్చు తగ్గించు, ఒత్తిడి తగ్గించు అనే రెండు చిన్న పదాల్లో ఎంత చక్కగా చెప్పేశారో. ప్రాస ఒక పెద్ద విషయాన్ని ఒక చిన్న ప్యాకెట్లో పెట్టి మనకిచ్చినట్టన్నమాట. ఇల్లు కొంటున్నప్పుడు ఏజెంటే ఇది మంచి లొకేషన్ అండి, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని 10 సార్లు చెప్తారు. అదే ఆయన చిరునవ్వుతో కొనుగోలు సరైతే నిద్ర హాయిలే అనంటే, అబ్బా, ఆ మాట మనసుకి ఎంత భరోసాని, ప్రశాంతతని ఇస్తుందో కదా. ఆ మాటలు వినడానికే కాదు, మనసులో కూడా ఒక రకమైన సౌకర్యాన్ని నింపుతాయి. ఒక పెద్ద నిర్ణయం తీసుకునే ముందు మనసుని శాంతపరిచే ఒక చిన్న జోలపాటలా పనిచేస్తాయి. ఒక కోర్సు గురించి, ఈ స్కిల్స్ నేర్చుకుంటే కెరీర్ బాగుంటుంది అని చెప్తే ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కాని అదే నేటి చదువు రేపటి వెలుగు అనే ఒక శక్తివంతమైన నినాదంలా చెప్తే అది మనలో ఒక స్ఫూర్తిని, ఒక ఆశని నింపుతుంది. ఆ నినాదం అంత పాజిటివ్గా, క్యాచీగా ఉండటం వల్ల అందరూ దాని గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్తో కలిసి టీ తాగేటప్పుడు ఒక మంచి వార్తను ఎలా పంచుకుంటామో అలా ఆ నినాదాన్ని ఒకరికొకరు షేర్ చేసుకున్నారు. నమ్మకం పెరిగింది. ఇప్పటిదాకా మనం ప్రాస మ్యాజిక్ గురించి చూసాం. కానీ ఈ మ్యాజిక్ని సరిగ్గా వాడాలి, లేకపోతే అది పనిచేయదు.
దానికోసం ఒక గోల్డెన్ రూల్ ఉంది, ఒక ముఖ్యమైన రహస్యం. అది తెలిస్తేనే ఈ ట్రిక్ ప్రతిసారీ సక్సెస్ అవుతుంది. ఇది అచ్చం వంట చేయడం లాంటిదండి. కూరలో చిటికెడు ఉప్పు వేస్తే రుచి పెరుగుతుంది. అదే గుప్పెడు వేస్తే కూరంతా పాడైపోతుంది. ప్రాసెస్ కూడా అంతే. అది సరళంగా, సహజంగా, అర్థవంతంగా ఉండాలి. బలవంతంగా ఇరికించినట్టుంటే అది వింతగా, నవ్వు తెప్పించేలా ఉంటుంది. అసలుకే మోసమొస్తుంది. సరే మిత్రులారా, ఈరోజు మనం నేర్చుకున్న ఈ ముఖ్యమైన పాఠాలన్నింటినీ మన బుర్ర అనే లంచ్ బాక్స్లో జాగ్రత్తగా సర్దుకుని మనతో తీసుకెళ్లే టైం వచ్చింది. సో మీ కొత్త సూపర్ పవర్ ఏంటంటే 1. ముఖ్యమైన సందేశాల్లో ప్రాసను వాడండి. 2. దాన్ని చిన్నగా, సింపుల్గా ఉంచండి. 3. మీరు చెప్పే మాటకు ఆ ప్రాసకు సంబంధం ఉండాలి. 4. బలవంతంగా కాకుండా మాటలు సహజంగా వచ్చేలా చూసుకోండి. అంతే. చివరిగా ఈ యొక్క అందమైన మాట గుర్తుపెట్టుకోండి. ప్రాస ఉంటే ప్రకాశిస్తుంది. ఏదైనా ఒక సందేశంలో ప్రాస ఉందంటే అది 100 మాటల మధ్యలో కూడా ప్రత్యేకంగా మెరుస్తుంది. మీ మాటలు కూడా ఇలాగే ప్రకాశించాలని కోరుకుంటున్నాను. గుర్తుంచుకోండి, రోజూ నేర్చుకునే చిన్న విషయమే రేపటి పెద్ద విజయానికి పునాది. మళ్ళీ కలుద్దాం.